అనుభవజ్ఞులు. విద్యా రంగంలో విశేష కృషి చేస్తూ జాతీయ స్థాయిలో ఐఐటి మెడికల్లో మంచి ర్యాంక్ సంపాదించడానికి విద్యార్థినులకు తోడుగా నిలుస్తూ కెమిస్ట్రీ కృష్ణయ్య సార్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనే చామకూరి కృష్ణయ్య గౌడ్ గారు. వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అలానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దుపై ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సో మనకి ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది క్రూషియల్ స్టేజ్ స్టూడెంట్స్ యొక్క లైఫ్కి. ఎందుకంటే రేపు మీరు డాక్టర్ అవ్వాలన్నా, రేపు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ కావాలన్నా, సో ఇంటర్మీడియట్ అనేది చాలా మంచి విద్య. 10th వరకు అయితే ఏమైందంటే అది మన 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయడానికి ఆస్కారం, పాస్ ఫెయిల్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది జీవితాన్ని డిసైడ్ చేసేటువంటి పాయింట్. ఇక్కడ మీరు రేపు మంచి డాక్టర్ అవ్వాలన్నా ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. సో రేపు ఐఐటి చేయాలన్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. సో చాలామంది విద్యార్థులు దీనికోసం చాలా ఆరాటపడుతూ, తల్లిదండ్రులు ఆరాటపడుతూ ప్రిపేర్ అవుతున్నటువంటి దశలో. సో చాలామంది మనకు లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ కోసం సన్నద్ధమై ఉన్నారు. కానీ పాండమిక్ సిచ్యువేషన్లో తప్పని పరిస్థితి అయిపోయి గవర్నమెంటు చాలా వరకు వెయిట్ చేసింది. సో మనకి ఈ జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉంటే ఏముండేది కాదు. కానీ సో జూలైలో ఆగస్టులో కండక్ట్ చేసి ఏమైందంటే ఇదంతా ఏమవుతుంది, నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పైన ఎఫెక్ట్ అవుతుంది, అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో కాలేజీ ఇంటర్మీడియట్ విద్యను అంటే ఎగ్జామ్స్ను రద్దు చేయడం జరిగింది. సో అది విద్యార్థుల పరంగా చూస్తే చాలా హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే ఎడ్యుకేషన్ క్వాలిటీ అన్నప్పుడు పేరెంట్స్లో కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మావాడు ఆ లెవెల్లో ఉన్నారో లేదో, మా పాప ఆ లెవెల్లో ఉందో అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ లెవెల్ తెలుసుకోలేము, కానీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు 10 గ్రేడ్స్ వచ్చినా 9 గ్రేడ్స్ వచ్చినా తేడా కనపడదు అక్కడ, కానీ ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు రేపు ఎంబీబీఎస్ కోసం నీట్ రాయబోతున్నారు, ఇంజనీరింగ్ కోసం ఐఐటి రాయబోతున్నాం, జేఈ రాయబోతున్నాం. ఈ రెండిట్లో మీకు క్వాలిటీ అర్థమైపోతుంటుంది కదా. మీ ర్యాంకింగ్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. అంటే మీరు రియల్ జెన్యూన్ స్టూడెంట్ అయితే 10thలో పర్సెంట్ వచ్చినప్పటికీ కూడా ఇంటర్ పర్సెంట్ రాలేదనే ఫీలింగ్ రావద్దు. అంటే నేను బాగా 99% తెచ్చుకునేవాడిని, 98% తెచ్చుకునే విద్యార్థిని అనుకుంటే ఆ క్వాలిటీ అనేది ఇప్పుడు ఎంట్రన్స్లో తెలిపోతుంది. కనుక విద్యార్థి పరంగా మీకు ఎలాంటి లో లెవెల్ హై లెవెల్ అనే ఫీలింగ్ లేకుండా ఎంట్రన్స్లో తెలిసిపోతుంది. సో కనుక ఏ పేరెంట్ కూడా దీని మీద అపోహపడవద్దు. ఎందుకంటే రేపు ఇంజనీరింగ్ కాలేజ్ ఎంటర్ అయిన తర్వాతనే నువ్వే కంపెనీకి వెళ్ళాలన్నా ఇదే ఇంపార్టెంట్, ఇంజనీరింగ్ కాలేజే. సో ఇంటర్మీడియట్ అనేది కాదు. సో మీకు ఇంకోటి ఏంటి అంటే మనకి సార్ ఇంటర్మీడియట్ మార్కులతోటి భవిష్యత్తులో ఏమైనా అవసరం ఉంటుందా, అంటే ఏమన్నా అకాడమిక్లో ప్రాబ్లం వస్తుందా? ఇంతకుముందు అంటే మనం ఏంటంటే గ్రేడింగ్ అని ఇప్పుడు వచ్చింది కదా, ఆ గ్రేడ్ని బట్టి చేస్తున్నాం. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీ జాబుకి కానీ దేనికి కానీ అక్కడ ఇంటర్వ్యూ ఏం చేస్తారు, ముందు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ను మార్కులను బట్టి ఇంటర్వ్యూని బట్టి నీకు జీతం ఇస్తున్నారు. సో కనుక ఇంటర్మీడియట్ మార్కులు అనేది అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనకి ఎంసెట్ కోసం అయితే ఈ ఇంటర్మీడియట్ మార్కులు ఉండేది. 75% ఎంసెట్ స్కోరు, 25% ఏమో మన ఇంటర్మీడియట్ మార్కులను తీసుకునేవాళ్ళు. కానీ ఈ ఇయర్ గవర్నమెంట్ ఏం చేసింది, పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ మీద ప్రిపేర్ అవుతారో లేదో పిల్లలు అంటే చాలా ఆందోళనతో ఉన్నారని చెప్పేసి ఓన్లీ 100% ఎగ్జామ్ ద్వారానే తీసుకుంటా ఉన్నారు. అంటే టోటల్ ర్యాంకింగ్ వాళ్ళకు ఎంట్రన్స్ ద్వారానే వస్తుంది. అంటే ఇంటర్మీడియట్ మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అక్కడ అవసరం లేదు. సో కనుక విద్యార్థులు ఈ మార్కుల పరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలానో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని రద్దు చేస్తున్నారు, మరి నీట్ మీద ఎంసెట్ మీద అండ్ వాళ్ళ భవిష్యత్తు మీద ఎలా ఉంటుందంట దీని ప్రభావం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ ఐఐటి జేఈ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ వాళ్ళు మొదటి నుంచి ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి పర్సెంటేజ్ పెరుగుతూనే వస్తుంది. వాళ్ళ భవిష్యత్తు అంతా అదో ఆలోచిస్తూ ఉంటారు. సో అంటే ఐఐటి కానీ నీట్ వచ్చే విద్యార్థులకి ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లో కూడా మార్కులు వస్తాయి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ మన గవర్నమెంట్ అందరినీ కూడా పాస్ చేసింది. ఈ మార్కులతో నీకు నీట్గా సంబంధం లేదు. నువ్వు నీట్ రాయాలంటే ఈ మార్కులతో సంబంధం లేదు. నీట్ యొక్క ర్యాంకు నీకు ఈ మార్కులతో సంబంధం లేదు. నీట్ ర్యాంక్ దేనితో వస్తుంది, నువ్వు నీటు రాసి ఎంట్రన్స్ రాస్తావు కదా, ఆ మార్కులను బట్టే నీకు ర్యాంకింగ్ ఉంటుంది. కనుక ఇంటర్మీడియట్ మార్కులతో నీకు ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా జేఈ మెయిన్స్ ఇంతకుముందు 75% ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉండేది. కానీ ఈ ఇయర్ మనకు అవసరం లేదు. కనుక నువ్వు పాస్ అయినా సరిపోతుంది,
కనుక ఆ ఐఐటి ర్యాంకింగ్ అనేది దీన్ని బట్టి ఉండదు. జేఈ మెయిన్స్ అంటే జేఈ మెయిన్స్ ఎన్ఐటికి కానీ ట్రిపుల్ ఐటీకి కానీ జేఈ మెయిన్స్ మార్కులను బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. అడ్వాన్స్ అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు వస్తుంది. సో అడ్వాన్స్ రాయడానికి జేఈ మెయిన్స్ ప్రామాణికం. అడ్వాన్స్ రాసిన తర్వాత ర్యాంక్ రావాలి నీకు, ఈ ఇంటర్మీడియట్ మార్కులు అక్కడ కలపరు. ఇంటర్మీడియట్ మార్కులు కలపరు అంటే అడ్వాన్స్ ర్యాంకును బట్టి నీకు ఐఐటీలో సీట్ వస్తుంది. సో ఇంటర్మీడియట్ మార్కులతో నీకు సంబంధం లేదు కదా. కనుక ఈ నీట్కైనా ఐఐటి స్టూడెంట్కైనా ఇంటర్మీడియట్ మార్కులతో ఇబ్బంది ఎలాంటిది రాదు. సో వాళ్ళది ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. సో చాలామంది విద్యార్థులకి ఇంకా ఏంటి అంటే మన ఇంటర్మీడియట్ తోటి చాలామంది ఇప్పుడు ఐపీ కోసం అంటే జనరల్గా మనం మేలో జరుగుతాయి అనుకున్నాం, మేలో జరగలేదు. సో అందరం కూడా ఏం చేశారు, స్టూడెంట్స్ అందరూ జూన్లో కండక్ట్ చేయొచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్మీడియట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇంటర్మీడియట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంకా మంచి అవకాశం వచ్చింది. ఏంటిది, నెక్స్ట్ జేఈ మెయిన్స్ ఉంది, జేఈ అడ్వాన్స్ ఉంది, బైపీసీ వాళ్ళకి నీట్ ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మీద నీకు క్లారిటీ వచ్చింది కదా. ఇంతకుముందు ఏంటంటే నువ్వు ఇంటర్మీడియట్ చదువుతూ కొంత నెగ్లెక్ట్ చేసే జేఈ మెయిన్స్ని కానీ అడ్వాన్స్ని కానీ నీట్గా నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు నీకు స్టూడెంట్కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నీట్ కావాల్సిన వాళ్ళు నీట్ ప్రిపేర్ అవుతారు, అడ్వాన్స్ జేఈ మెయిన్స్ కావాల్సిన వాళ్ళు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతారు. సో అది కూడా కొంత అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. అంటే వాళ్ళ మైండ్ చాలా ఫ్రీ అయిపోతుంది. ఇంతకుముందు ఏంది, ఐపీ చదవాలనా అంటే ఇంటర్మీడియట్ చదవాలనా, జేఈ మెయిన్స్ చదవాలనా వద్దా, ఈ అంబిగ్యూటీ చాలా ఉండేది. పేరెంట్స్లో ఉండేది, విద్యార్థుల్లో ఉండేది. సో ఇప్పుడు దీంతో ఏమైందంటే విద్యార్థికి క్లారిటీ వచ్చేసింది. సో నో డౌట్ ఇంటర్మీడియట్ నాకు సంబంధం లేదు, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నీ ఏం ఫోకస్ చేసుకోవచ్చు, జేఈ మెయిన్స్ మీద ఫోకస్ చేయొచ్చు, నీట్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఇది మంచి అవకాశం స్టూడెంట్స్కి. ఎందుకంటే నీకు ఇంటర్మీడియట్ అయిపోయింది, నీకు ఒక రిలాక్స్ మైండ్లో ఉన్నటువంటి భారం తగ్గిపోయింది, చాలా భారం తగ్గిపోయింది. కనుక రిలాక్స్గా నువ్వేం చేయొచ్చు, ఇప్పుడు కంప్లీట్గా నీట్ చదివే వాళ్ళు నీట్ మీద ఫోకస్ చేయండి, జేఈ మెయిన్స్ మీద చదివే వాళ్ళు జేఈ మెయిన్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది ఈ వీక్లో నీట్ యొక్క డేట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. జేఈ మెయిన్స్ యొక్క ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. మనకు జేఈ మెయిన్స్ ఇయర్ 4 ఉండేది, 4 times ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 2 కోసం గవర్నమెంట్ ఈ వీక్లో ఆ డేట్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది. కనుక ప్రతి విద్యార్థి కూడా దానికోసం సన్నద్ధం అవ్వండి. మీ ఉన్నటువంటి టైం అంతా ఏం చేస్తారు, జేఈ మెయిన్స్ కోసం నీట్ కోసం మీరు సద్వినియోగం చేసుకోవచ్చు హ్యాపీగా. సార్ ఇప్పుడు ఈ లాక్డౌన్ అండ్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తుంది, మీరు చదువు చెప్పడానికి ఎలాంటి ప్రణాళికలు పాటిస్తున్నారు? సో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో అందరూ ఆఫ్లైన్ వచ్చే ఛాన్స్ లేదు, క్లాస్ రూమ్కి వచ్చే విధంగా లేదు. ఇంతకుముందు ఏంటంటే క్లాస్ రూమ్ ఉంటే స్టూడెంట్ హ్యాపీగా టీచరు స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయ్యి స్లో లెర్నరా ఫాస్ట్గా ఉండేవాడా, ఫాస్ట్గా ఉండేవాడైతే వానికి ఏం చేసేవాళ్ళం, కొంచెం డెప్త్గా పర్సనల్గా చెప్పేవాళ్ళం. స్లో లెర్నర్ అయితే ఏం చేసేవాళ్ళం, నాన్న నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది అని వానికి సపరేట్గా క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టైం చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అవకాశం మనకు లేదు. ఎందుకంటే స్టూడెంట్ ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు, మనం ఎక్కడో కాలేజీలో క్లాస్ రూమ్లో క్లాస్ చెప్తా ఉన్నాం. ఓన్లీ మనము వర్చువల్ అయిన క్లాస్ జరుగుతూ ఉంది. కనుక స్టూడెంట్ అక్కడ ఏం చేస్తుండో మనకు అర్థం కాదు. కనుక ఇప్పుడు ఏంది, స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, అందులో పేరెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఈ మీడియాలో మనకంటే మన పిల్లలు ఫాస్ట్ అయిపోయారు. నేను చూస్తూ ఉంటాను, స్టూడెంట్ ఇప్పుడు క్లాసు వింటూనే వాడు వాట్సాప్ ఓపెన్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవచ్చు, ఫ్రెండ్తో చాటింగ్ చేసుకోవచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను పోయి క్లాస్ అంటే క్లాస్ గురించి ఆలోచిస్తే కానీ వాట్సాప్ గురించి నాకు అంత ఐడియా రాదు. కానీ నేను ఇప్పుడు విద్యార్థులను చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో అంటే మనం ఇది కాకుండా ఒకేసారి మల్టిపుల్గా వర్క్ చేయవచ్చు అని అర్థమైపోయింది. అంటే ఈ మల్టిపుల్ వర్క్ తోటి ఏమవుతుంది, కొంత నష్టం జరిగే ఆస్కారం ఉంది. సో ఇది ఎవరు పూడ్చుకోవాలి, స్టూడెంట్ డిసిప్లిన్ ఉండాలి. టీచర్ అయితే మేము అక్కడికి వచ్చి నిన్ను ఏం అనలేం, టీచరే నేను చూడలేను, నువ్వేం చేస్తున్నావు నేను చూడడానికి ఆస్కారం లేదు. సో మరి ఎవరికి ఛాన్స్ ఉంది, విద్యార్థులకు ఛాన్స్ ఉంది, పేరెంట్కి ఛాన్స్ ఉంది. కనుక పేరెంట్ కూడా ఏం చేయాలి, స్టూడెంట్ చదువుతుండా లేదా కొంచెం వాళ్ళని అప్పుడప్పుడు కాషన్ చేస్తూ ఉండాలి. సో నాన్న ఇది నీ లైఫ్, నువ్వు క్లాస్ ఎందుకంటే నీకున్న టైం తక్కువ, ఆఫ్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, నువ్వు ఎగ్జామ్ రాసే టైంకి ఆఫ్లైన్ టైం సరిపోలేదు అనుకో, ఇబ్బంది పడే స్టూడెంటే. సో ఆ విషయాన్ని ఏం చేయాలి, పేరెంట్ చెప్తూ ఉండాలి. మేము కూడా చెప్తాం టీచర్గా, అరే నాన్న మీరు చాలా దూరంగా ఉన్నారు, మీ డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ ఉంటాయి, వాటిని ఏం చేయాలి, మేము ఆన్లైన్లో డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆఫ్లైన్ కంటే కొంత ఇబ్బందిగానే ఉంటుంది, డౌటే లేదు, కానీ ఆన్లైన్లో కూడా డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయినా
స్టూడెంట్ నీవు సెల్ఫ్ డిసిప్లిన్ విధించుకోవాలి. అరే సార్ లేరు అయినా కూడా నేను సెల్ఫ్గా కొంత పర్టికులర్ టైం చదువుతానే నువ్వు కేటాయించుకోవాలి. పేరెంట్ కూడా అబ్జర్వ్ చేయాలి. అప్పుడప్పుడు మదర్ ఉంది అనుకోండి ఇంటికాడ, మీరు ఏదైనా వంట వండేటప్పుడు లేకపోతే ఏదైనా చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు పిల్లల దగ్గర పోయి ఏం చేస్తున్నారు నాన్న అని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళు అలర్ట్ అవుతారు. అరే మమ్మీ వస్తుంది కంపల్సరీ చెక్ చేస్తాను. అప్పుడు ఒకవేళ ఫాదర్ ఉంది అనుకోండి, ఫాదర్ కూడా అప్పుడప్పుడు తొంగి చూడాలి. లేదు నాన్న ఈరోజు వచ్చి అడగాలి. ఏమని అడగాలి? అరే నాన్న ఏ క్లాస్ అయింది, ఈ క్లాస్ అయిందా, మరి ఈ టీచర్ వచ్చారా, ఏం టాపిక్ చెప్పారు అని మీరు ఒక్కరోజు కనుక అడగగలిగితే స్టూడెంట్ అలర్ట్ అవుతాడు. అరే డాడీ వచ్చి మమ్మీ వచ్చి నన్ను ఏంది అడుగుతున్నారు అంటే నేను కనీసం కొంత వినాలని ఆలోచన వస్తుంది. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? అరే ఇవాళ నాన్న నువ్వు స్టడీ అవర్కి వెళ్ళినావా, మరి స్టడీ అవర్లో ఏమైనా డౌట్లు అడిగినావా, నువ్వు అడగలేదా అన్నప్పుడు అయితే అరే డాడీ నేను చదువుతున్నా లేదని అడుగుతున్నారు కనుక కొంత చదవాలనిపిస్తుంటుంది, అంటే కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కనుక ప్రతి పేరెంట్ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బ్రదర్ సిస్టర్ ఎల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి. ఫాదర్ మదర్ కంటే కూడా వాళ్ళకి ఎల్డర్స్ బాగా అబ్జర్వ్ చేయగలుగుతాం, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ దగ్గరగా ఉంటుంది కనుక వీళ్ళు చెప్పాలి. అరే నువ్వు చేస్తే తప్పిది ఒప్పిది అని వాళ్ళు మంచితనంగా చెప్పాలి. ఈరోజు కోపం పెడితే రావట్లేదు, ముందే గుర్తుపెట్టుకొని పేరెంట్ కూడా తిట్టడం గయ్యగయ్య అంటే మాత్రం ఇది జరగదు. పిల్లల మైండ్లోనే చేస్తారు కనుక వాళ్ళు కన్విన్స్ చేసి కన్వే చేయడం మంచిది. మంచి పద్ధతిలో చెప్పడం నేర్చుకోండి. కొట్టి తిట్టేసి నువ్వు ఆన్లైన్ వినట్లేవు నీకు ఇంత ఖర్చు పెట్టాను అని ఆ విధంగా ఉంటే వాళ్ళు రూడ్గా తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ ఉండి ఫ్రింకిల్మెంట్గా తయారైపోయింది, వాడు గేమింగ్ అని కనుక వాడికి అన్య క్యారెక్టర్ ఎక్కువైపోయినాయి. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మంచితనంగా విద్య యొక్క విలువను చెప్పుతూ మనం కంట్రోల్ చేయాలి. ఆ విధంగా వాళ్ళు కంట్రోల్ చేస్తూ మేము కూడా ఏం చేయాలి, మా బాధ్యత టీచర్గా క్లాసు నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, హరీబరిగా చెప్పొద్దు, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళను కూడా అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఆన్లైన్ అయినా మనం పిల్లలతో మాట్లాడవచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అప్పుడప్పుడు పిల్లవాళ్ళని అడుగుతూ ఉండాలి ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు. వీళ్ళు ఉంటే చిన్న చిన్న క్వశ్చన్లు అక్కడే వేయాలి. అలా మనం ఇంటరాక్ట్ అవ్వగలిగితే స్టూడెంట్ని మన వైపు తిప్పుకోగలుగుతాం. సో ఆ విధంగా మేము చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పేరు పిలుస్తాం, ఏం చేస్తున్నాను అడుగుతుంటాం, ఇది చేశారు లేదని అడుగుతాం. తర్వాత ఎవ్రీడే వర్క్ కూడా హోంవర్క్ కూడా పెట్టేస్తాం, ఆన్లైనే పెట్టేస్తాం. ఆ హోంవర్క్ను కూడా మేము చెక్ చేస్తుంటాం ఎవ్రీడే, అంటే వర్క్ చేస్తురా లేదా అని. మీరు ఇప్పుడు మనం ఇచ్చిన వర్క్ మేము గ్రూప్లో వస్తుంది, మాకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం క్రాస్ చెక్ చేస్తాం. ఓకే వీళ్ళు చేయగలుగుతున్నారు వీళ్ళు చేయట్లేదు. చేయనమ్మ సందర్భాలు ఏం చేస్తుంటే వాటికి స్టడీ అవర్ కూడా పెడుతున్నాం. ఆ స్టడీ అవర్లో రాని అన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఎందుకంటే తప్పదు, పాండమిక్ సిచ్యువేషన్ ఆఫ్లైన్ నడవు కనుక మనం ఆన్లైన్లోనే సాధ్యమైనంత విధంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా కన్వే చేస్తున్నాం మేడం. సార్ ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ అనుకోండి, మీరు రోజుకో షెడ్యూల్ అని చెప్పి రోజుకో సబ్జెక్ట్ లేకపోతే నీట్ ఎగ్జామ్ అలానే చెప్తారు. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ కదా సార్, మరి వాళ్ళకి ఎలా షెడ్యూల్ చేసుకోవాలంటారు వాళ్ళ సిలబస్ని? నీట్ ఎగ్జామ్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు ఏం చెప్తామంటే ఫస్ట్ ఇంటర్మీడియట్తో కలిపి నీట్ వాళ్ళకైతే నీట్ సిలబస్ కంప్లీట్ చేస్తాము, జేఈ వాళ్ళకైతే జేఈ మెయిన్స్ కంప్లీట్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, కంప్లీట్గా ఆల్రెడీ వాళ్ళు త్వరగా చదివారు, జేఈ మెయిన్స్ 2 సార్లు రాశారు అంటే నువ్వు కొంత ప్రిపేర్ అయి ఉన్నావు కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఇంపార్టెంట్ క్యారెక్టర్ నీకు తెలిసి ఉంటుంది, ఎన్సీఆర్టీ సిలబస్ మీదనే ఫోకస్ చేయాలి, ఎక్కువ చదవద్దు. ఎందుకంటే స్టూడెంట్ అడ్వాన్స్ కోసం ఓవర్గా చదివి ఉంటాం, అంత చదవకుండా ఎన్సీఆర్టీ సిలబస్ మీదనే ఫోకస్ చేయాలి. చేసిన తర్వాత నువ్వు అప్పుడు చదివి ఉంటావు కదా, ఒక కాన్సెప్ట్ చదివి ఉంటావు కదా, ఆ కాన్సెప్ట్నే మళ్ళీ చదవడం, కొత్త కాన్సెప్ట్ తెలియదు పోవద్దు. కొత్త కాన్సెప్ట్ నీకు తెలియదు కదా, దాని మీద ఎక్కువ టైం అవుతుంది, ఆ టైం అంతా నీకు వేస్ట్ అవుతుంది. కనుక నువ్వేం చేస్తావు, నువ్వు చదివిన దాన్ని మళ్ళీ రికలెక్ట్ చేసుకో, మళ్ళీ చదువు. ఏదైనా డౌట్ ఉంటే, ఎందుకంటే క్లాసులు మళ్ళీ ప్రతి వాళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం కనుక నువ్వు ఆ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయి, మళ్ళీ రాని వాటిని నేర్చుకో. కాన్సెప్ట్ రాదు అనుకో, మళ్ళీ ఇప్పుడు నీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, నీకు కావాలనుకున్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి పర్టికులర్ టాపిక్ కావాలనుకో, ఆ టాపిక్ మళ్ళీ విను, మళ్ళీ వస్తుంటాయి. అలానే తప్ప ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ మళ్ళీ సజెస్ట్ చేసేది జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ నీట్గా అయ్యే ప్రిపేరెంట్స్ కొత్త టాపిక్ తెరువు ఎవరు వెళ్ళొద్దు, కొత్త టాపిక్ ఎవరు చదవద్దు. చదివిన వాటినే మళ్ళీ చదవండి, రెండోసారి చదవండి, అది అయిపోతుంది. తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మీరంతా చిన్న చార్ట్ నోట్స్ రాసుకోవాలి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కానీ రాసుకొని వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. తర్వాత మీరు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ చేశారు, ఇప్పుడు ఆల్రెడీ మనకి 2 సెషన్స్ అయిపోయినాయి, అంటే 6 పేపర్స్ ఉన్నాయి.
ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని అన్ని పేపర్స్ను సాల్వ్ చేయండి. అప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇలా నేను ఆ లెవెల్లో ప్రిపేర్ అయినా లేదా, ప్రిపేర్ కాలేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే నీకు కాన్సెప్ట్ వచ్చు చేయలేకపోతున్నావా, అసలు కాన్సెప్టే రాదా, కాన్సెప్టే రానప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నీ యొక్క టీచర్ని అప్రోచ్గా, టైం చాలా ఉంది, నీ టీచర్ని అప్రోచ్ అయ్యి ఆ కాన్సెప్ట్ చెప్పించుకో, అప్పుడు నీకేమొస్తుంది, క్లారిటీ వస్తుంది, మార్కులు వస్తాయి. సో మీరు ఎడ్యుకేషన్ అలా ప్రిపేర్ అయితే బాగుంటుంది. నీట్ పిల్లలకి ఏంటంటే ఇంకా డేట్ కూడా మనం అప్లికేషన్ డేట్ కూడా రాలేదు, అప్లికేషనే చేయలేదు మనం, అంటే దాని టైం మనకు చాలా టైం ఉంది. సో ఆల్మోస్ట్ అందరికీ నీట్ ఇప్పుడు చాలామందికి ఆన్లైనే జరిగినాయి, మీకు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు, మీకు మంచి టైం ఉంది. ఎందుకంటే చెప్పనా, ఇందులో కొంతమంది ఇంట్రెస్ట్గా చదువుతారు, కొంతమంది ఇక్కడ టీచర్ బలవంతం చేస్తే చదువుతారు. ఇప్పుడు బలవంతం చేసిన వాళ్ళు చదవలేరు, వాళ్ళు కాంపిటేటర్స్ కాదు. కానీ ఇప్పుడు ఎవరు కాంపిటేటర్స్, మీకు సెల్ఫ్గా మోటివేట్ అయిన వాళ్ళు కాంపిటేటర్స్. అంటే సెల్ఫ్గా మోటివేట్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో అప్పుడు నువ్వు సెల్ఫ్గా మోటివేట్ అయ్యి కొంచెం యాక్టివ్గా చదవగలిగితే నువ్వే బెటర్ ర్యాంకర్ అవుతావు. ఇంతకుముందు ఏంది, నీ కాంపిటేటర్ సిస్టమేటిక్గా పేరెంట్ బలవంతంగా చదివించే వాళ్ళు కొంతమంది ఉండేది, టీచర్ బలవంతంగా చదివించే వాళ్ళు కొంతమంది, సెల్ఫ్ మోటివేట్ ముగ్గురు ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు, సెల్ఫ్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ మధ్యలో కాంపిటీషన్. సో నీ కాంపిటీషన్ తక్కువైపోయింది. కనుక నువ్వు నీ ఓన్గా ప్రిపేర్ అవ్వగలిగితే 100% నీకు ర్యాంక్ వస్తుంది. సో ఇంకా మన గవర్నమెంట్ కూడా ఈ ఇయర్ కాలేజీలు కూడా పెంచేసింది, లాస్ట్ ఇయర్ కంటే మొన్ననే అనౌన్స్ చేశారు. అంటే నీకు ఇప్పుడు ఇయర్ సీట్స్ కూడా, నీట్లో సీట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో నీట్లు సీట్స్ పెరిగే ఛాన్స్ ఉంది, కాంపిటేటర్ తగ్గిరు, సీటు పెరిగినాయి, కనుక నువ్వు కొంచెం సిస్టమేటిక్ అయితే అయిపోతుంది కదా. అంటే ఇది ఎవరు నేర్చుకోవాలి, మీరే స్టూడెంట్గా నువ్వే ఆలోచించుకోవాలి. పేరెంట్ ఆలోచించడం కాదు, ప్రతి పేరెంట్కి అంటుంది, సో నా కంపల్సరీ నా కిడ్ ఎంబీబీఎస్ రావాలని ప్రతి పేరెంట్ కోరుకుంటారు. కానీ ఇది ఎవరి దగ్గర రావాలి, ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అయితే ర్యాంక్ వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే టీచర్ని అప్రోచ్ అవ్వాలి, మొహమాట పడదు. ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ అడగడానికే భయపడతారు, కానీ ఇప్పుడు మీరు అలాంటిది కాకుండా, ఎజిటేట్ కాకుండా తెలుసుకోండి. స్టూడెంట్ అంటే లెర్నరే, సో మీరు తెలుసుకోవడం తప్పు లేదు. సో తెలుసుకోండి, ముందుకెళ్ళండి, ఇయర్ హ్యాపీగా ఉంటుంది మీకు. సరే, ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే మెయిన్స్కి, ఎంసెట్కి, నీట్కి ప్రతి దానికి కూడా ఒక పెద్ద గైడ్ అనేది తయారైంది. మరి అలాంటివన్నీ చదవడం కరెక్ట్ అంటారా, ఇంపార్టెంట్ అంటారా? సో మేడం, ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటాం కదా, సో జేఈ మెయిన్స్ అనేది కంప్లీట్గా ఎన్సీఆర్టీ బేస్డ్. సో కనుక మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్కి వెళ్ళి కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చి మళ్ళీ చదివితే ఏమైందంటే ప్రతిదీ నీకు కొత్తగానే అనిపిస్తుంటుంది. అంటే నువ్వు ఇప్పుడు 2 years ప్రిపేర్ అయినటువంటి టైం అంతా వేస్ట్ అయిపోయింది అనే ఫీలింగ్లో, నెగిటివ్లో ఉంటావు. మనకు నెగిటివ్ రావద్దు. సో కనుక నీ కొత్త పుస్తకాలు కొనుక్కోవద్దు ఈ సమయంలో. ఎలాంటి మార్కెట్లో కొత్త పుస్తకం వచ్చింది కదా అని ఆ పుస్తకం తెరువు వెళ్ళొద్దు. ఓకే, సో అలా కాకుండా నీకు ఆల్రెడీ ఉన్నటువంటి మెటీరియల్ ఉంది, నువ్వు ఆల్రెడీ షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటావు. ఫస్ట్ ఇయర్లో నీకు నోట్స్ ఇచ్చారు, సెకండ్ ఇయర్లో నీకు నోట్స్ ఉంది, ఇంపార్టెంట్ నోట్స్ ఉంది. నీకున్నటువంటి నోట్స్లో నువ్వు చదివిన వాటిల్లో మళ్ళీ షార్ట్ నోట్స్ రాసుకో తప్ప కొత్త నోట్స్, కొత్త పుస్తకాల తెరువు వెళ్ళొద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, అరే నేను వేరే బుక్ తీసుకున్నాను అనగానే మనం ఆ బుక్ కోసం వెళ్ళొద్దు. ఆ బుక్ కోసం వెళ్తే నీకు ఏది కొత్తగా అనిపిస్తుంది, కానీ ఏది కొత్తగా ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా జేఈ మెయిన్స్ సిలబస్ ఎన్సీఆర్టీ సిలబస్, అంటే ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ ఒకటే సిలబస్, అందరికీ ఒకటే సిలబస్. కనుక నువ్వు చదివిందే కరెక్ట్, నీకు ఆల్రెడీ నీకు టీచర్ గైడ్ చేసి ఉంటారు. సో ఇది సిలబస్, ప్రిస్క్రైబ్డ్ సిలబస్, దీన్నే ఫాలో అవ్వాలని చెప్పి ఉంటారు కదా. కనుక నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెళ్ళినావంటే నువ్వేమవుతుంది, నీ మైండ్లో ఉన్న స్పేసు సరిపోదు. సో ఇప్పుడు నేను అదే చెప్పింది, కొత్తగా ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకొని దాన్ని చదవడానికి ఎవరు ప్రయత్నించవద్దు. నీకు ఆల్రెడీ అవగాహన ఉంది, ఆ పుస్తకాన్ని తీసుకో, మళ్ళీ మళ్ళీ చదువు. ఎందుకంటే నీకు ఇప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకే అందరికీ రాదు, ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్స్ అందరికీ రావు. నీకు సీటు కావాలి, ఓ 5000 ర్యాంక్, 6000, 10,000, అంటే నువ్వు 100% నీకు మార్కులు అవసరం లేదు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా 100% రావు. మరి అలాంటప్పుడు నువ్వు కొత్త పుస్తకం తెచ్చుకొని దానికి అంత టైం వేస్ట్ చేసే బదులుగా నువ్వు ఇప్పుడు చదివినవు, నువ్వు అప్పుడు 70% చదివినావు, ఇప్పుడు ఒక 5%, 10% ఎక్స్ట్రా చేసుకో, నీకు ఇంతకుముందు ర్యాంక్ కంటే బెటర్గా వస్తుంది. సో బెటర్గా ఉంది అంటే నీకు ఎక్కడో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాయి, మనకు 30,000 సీట్స్ ఉన్నాయి, ఎన్ఐటి, IIIT, ఆ 30,000 సీట్లో నీకు సీట్ వస్తుంది కదా. సో అందుకోసమని కొత్త బుక్ను ప్రిపేర్ చేయొద్దు, ఎవరు కూడా ప్రిపేర్ కావద్దు. తర్వాత నీట్ వాళ్ళు పర్టికులర్
నీట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంబీబీఎస్ అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కొంతమంది ఫస్ట్ లాంగ్ టర్ము, సెకండ్ లాంగ్ టర్ము, థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు, 3 సార్లు తీసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ ప్రాపర్ ప్లాన్ లేదు వాళ్ళకి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఏం చదవాలని నీకు ఐడియా ఉండాలి. జేఈ మెయిన్స్ చదివినంత కూడా చదవాల్సిన అవసరం లేదు నీట్ వాళ్ళకి. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసినటువంటి, నేను 22 ఇయర్స్ టీచ్ చేస్తూ ఉన్నా. నేను ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన వ్యక్తిని. ఒకసారి కాదు 5-6 టైమ్స్ ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా. ఏంటి అంటే సిలబస్ అనేది ప్రిస్క్రైబ్డ్ నీట్కి. ఎందుకు? మనకున్నటువంటి క్వశ్చన్స్ 180 క్వశ్చన్ టైం 180 మినిట్స్. కానీ అదే మనకు జేఈ మెయిన్స్ తీసుకుంటే 90 క్వశ్చన్స్ 180 మినిట్స్. అంటే అక్కడ టైం ఎక్కువగా ఉంది. సో నీకు నీట్గా అలా లేదు. సో 1 మినిట్లో అయిపోవాలి. అంటే పేపర్ సెట్టర్ దృష్టి కూడా ఎలా ఉంటుంది, 1 మినిట్లో బిట్ అయిపోవాలి. సో అంటే సిలబస్ చాలా ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియక విద్యార్థులు ఏం చేస్తుంటారు, ఏదో చదవాలి, ఏదో ఉంటుంది, ఇచ్చే క్వశ్చన్ ఇంత ఈజీగా ఉంటుందా నేను అబ్జర్వ్ చేస్తుంటాను. కానీ క్వశ్చన్స్ అవే నాన్న, క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బేస్డే ఉంటాయి. కనుక మీరు అందరూ ఏం చేయాలి, లిమిటెడ్గా ఉన్నదాన్నే చదవండి. ఎక్కువ చాలామంది చిన్న చిన్న విషయాలు వదిలిపెట్టేసి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దానికి ట్రై చేస్తారు. వాటి వల్ల నీకు యూజ్ ఉండదు. నీకేం కావాలి, ర్యాంకు కావాలి, మార్కులు కావాలి. నువ్వు ఆల్ ఇండియా లెవెల్లో ఎవరు సాల్వ్ చేయని ప్రాబ్లం నువ్వు ఒక్కదాన్ని సాల్వ్ చేసినావు, ఒక 5 క్వశ్చన్లు వదిలేసినావు, నీకు ర్యాంకు రాదు. ఎవరైతే ఈ ఒక క్వశ్చన్ వదిలిపెట్టి 5 క్వశ్చన్ రాస్తారో వాళ్ళు ర్యాంకర్ అవుతారు, నువ్వు కాదు. కానీ నువ్వు ఒక క్వశ్చన్ 5 ఇంతమంది రాయందని నువ్వు రాసినా అన్నావుగా, నీకైనా కిరీటం ఇస్తారా? ఇవ్వరు. నీకు ర్యాంకు కావాలి. సో అది చూసుకోవాలి. ఫస్ట్ విద్యార్థి ఏది చదివితే మార్కులు వస్తాయని చూస్తారో అవే చదవండి. కనుక ఈ దశలో కొత్త పుస్తకాల తెరువు వెళ్ళొద్దు. ఎప్పుడు వెళ్ళాలి, నువ్వు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసే దశలో ఉంటే అప్పుడు నువ్వు తెచ్చుకొని అప్పుడు ప్రిపేర్ అవ్వాలి. కానీ నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నావు కనుక ఇలాంటి కొత్త పుస్తకాలు తీసుకోవద్దండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఉంటుంది, మీకు ఆల్రెడీ టీచర్ గైడ్ చేసి ఉంటాయి, ఆ పుస్తకాలనే ఫాలో అవ్వండి, ఆ మెటీరియల్ చదవండి, మంచి టైం మీకుంది. అలానే సార్ నీట్కి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలంటారు? నీట్గా అదే చెప్పాను కదా, ప్రిస్క్రైబ్ మెటీరియల్ ఉండదు. ఎందుకంటే చాలామందికి నీట్ అంటే ఏం చేస్తున్నామంటే మార్కెట్లో ఒక్కొక్క పబ్లిషర్ ఒక బుక్ ఉంటుంది, ఆ పబ్లిషర్ బుక్ను చూసేసి బాగా టీచర్ ఇదంతా మెటీరియల్లో ఉందని పిల్లల మైండ్లోకి అదంతా జ్వరబెడుతున్నాం. కానీ అంత సిలబస్ లేదు. నేను అబ్జర్వ్ చేసిన పుస్తకాలు చాలా చూశాను. జేఈ మెయిన్స్కి అయ్యే ఉంటున్నాయి, నీట్కి అయ్యే ఉంటున్నాయి బుక్స్. కానీ 2 పుస్తకాలు వేరు. జేఈ మెయిన్స్ ఇప్పుడే చెప్పాను, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ వేరు, నీట్ క్వశ్చన్ ప్యాటర్న్ వేరు. నీట్ ఎలా ఉంటుంది, 1 మినిట్లో అయిపోయే విధంగా ఉంటుంది. కనుక మీరు ఆ విధంగానే ప్రిపేర్ అవ్వాలి తప్ప నీకు ఈ జేఈ మెయిన్స్ కోసం ఉన్న పుస్తకాల తెరువు వెళ్ళొద్దు. అంటే నీట్కు ప్రిస్క్రైబ్డ్ పక్కా ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్నే చదవండి, ఓన్లీ ఎన్సీఆర్టీ పుస్తకాలనే చేయండి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉందిగా, తెలుగు అకాడమీ పుస్తకాలే ఎన్సీఆర్టీ బుక్కులు. కనుక మీరు ఆ బుక్లో ఉన్న చదవండి, లోపల ఉన్న చదవండి. మనకు ఎవ్రీ లెసన్ తర్వాత ఏముంటాయి, మనకి క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. తప్ప ఇక్కడ అన్నెసెసరీ మెటీరియల్ అంతా పుస్తకాలలో ఉంది, ఇది నేను చదవలేదే, ఆ తెరువు వెళ్ళొద్దండి. జేఈ మెయిన్స్ వేరు, నీట్ వేరు. ముందే చెప్తున్నా, నీట్ స్టూడెంట్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. బుక్లో ఉన్నది ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న సిలబసే. మీరు చూడండి, బయాలజికల్ సైన్స్ మనం తెలుగు అకాడమీలో చాలా ఎక్కువ ఉంటుంది, అది అవసరమే లేదు మీకు. ఎన్సీఆర్టీలు ఏమవుతున్నాయో అవే చదవండి, మీకు ఈజీగా మార్కులు వస్తాయి. కనుక నాది ఒకటే సజెషన్ ఏంటిది, నీట్ స్టూడెంట్ పర్టికులర్గా ఉండాలి. అందులో మనకి తెలుగు విద్యార్థులు మన సిలబస్ వేరు, దాన్ని చదవద్దు నాన్న. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కోసం ఏం చేస్తారు, ఎక్కువ చెప్తారు, అది కూడా అవసరం లేదు. మీ బుర్రలు ఖరాబ్ చేసుకోవద్దు. తక్కువ ఉంది, ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వండి. సరే, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రద్దు అనేటివి, అలానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు అనేటివి, ఈ ఆలోచన మంచిదే అంటారా? సో ఇప్పుడు మనము ఈ పాండమిక్ సిచ్యువేషన్లో తప్పొప్పుల కంటే విద్యార్థికి ఎంత మేలు జరుగుతుందని చూడడమే ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారంటే, విద్యార్థి ఎగ్జామ్స్ రాయలేదు కదా, వీళ్ళకు ప్రామాణికత ఎలా వస్తుంది, క్వాలిటీ ఉండదేమో అనేది ఒకటి అనుకుంటాం మనం. కొంతమంది విద్యార్థులు ఏంటంటే పాస్ అయితే సరిపోతాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో కనుక ఇప్పుడు ఏంటంటే విద్యార్థులకి రేపు మంచి అంటే వాళ్ళు మెంటల్ టెన్షన్ లేకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో విద్యార్థి ఇది ఎగ్జామ్ రద్దయిందా కాదా ముఖ్యం కాదు,
విద్యార్థులు ఎంత ప్రశాంతంగా ఉన్నదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వీటి రద్దు అయిన తర్వాత కూడా మీకు పర్సెంట్ చెప్పాను కదా, ఈ మార్కులు కనుక మనకు రేపు జేఈ మెయిన్స్లోనో ఎంసెట్ పైన ఉండుంటే కంపల్సరీ మనకి ఇది తప్పనిసరి అయ్యేది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మనం రాసే దశలో లేము. నువ్వు రాద్దామన్నా కూడా మనకు పరిస్థితులు అనుకూలించడం లేదు. కనుక మనము రద్దును మనం తప్పొప్పుల కంటే కూడా విద్యార్థులకు ఎంత మేలు జరిగిందో ఆలోచించండి. విద్యార్థుల మేలే ఇంపార్టెంట్, ఇప్పుడు వాళ్ళ శ్రేయస్సే ఇంపార్టెంట్. సో దీంతో మీరు ఇది అంటే జేఈ మెయిన్స్కి నీటికి దీని ఎఫెక్ట్ ఉండదు కనుక రద్దు గురించి మనం అంత ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదేమో. సో అది నా అభిప్రాయం. ఓకే సార్, ఈరోజు ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు ఆ తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అండ్ జేఈ మెయిన్స్కి కానివ్వండి నీటికి కానివ్వండి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే సమాచారం చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూశారు కదా ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి గౌడ సమాచార్ మీడియా.